కాంటెంపరీ ఇప్పుడే మీ ముందరికి తేవడం జరిగింది. ఇంట్రడక్షన్లు అన్నీ కూడా 4 టైమ్స్ ఉంటాయి, కానీ సిమ్టమ్స్ అనేవి మాత్రం మనకు 3 టైప్స్ ఉండడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైప్ ఒకరు రాయాలి, సెకండ్ టైప్ ఇంకొకరు, థర్డ్ టైప్ ఇంకొకరు, ఫోర్త్ టైప్ ఇంకొకరు. ఫాస్ట్గా రాసేసుకోండి, టైం లేదు, అందరికీ పనులు ఉన్నాయి. పీడిఎఫ్ కిందట్లో మీకు దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకునేసి. ఇది ఒకరికి ఉన్నటువంటి సిమ్టమ్స్, రెండో మెంబర్కి, థర్డ్ మెంబర్కి, ముగ్గురు సిమ్టమ్స్ మాత్రం. అందరికీ ఇవే ఉంటాయి కాబట్టి అందరూ ఒకటి రాసే నష్టం లేదు. సిమ్టమ్స్ అందరూ ఒకటే రాయాల్సి ఉంటుంది. సోషల్ అవేర్నెస్ కొందరు కొన్ని రకాలుగా రాసుకోవచ్చు. ఇది ఎడ్యుకేటింగ్ ఎట్లా చేయాల, ప్రమోటింగ్ వ్యాక్సినేషన్స్, హైలైట్స్, ఎంకరేజెస్, 4 వచ్చాయి. ఇప్పుడు ప్రికాషన్లు మనకు ఎప్పుడైతే హెచ్ఎంపీ వస్తే మనం ఏం చేయాలి, ఇది 1 2 3 ఉండేది మనకు దాదాపు. ఇది కూడా ప్రికాషన్, ఫ్యూచర్ రీసెర్చ్ అనేది కూడా ప్రికాషనే, ఎవరు టెన్షన్ పడద్దు. ఇది రికగ్నైజేషన్ మనకు పీడిఎఫ్ కింద మీకు ఉంటుంది. 1 2 3 ఇది మనకు రికగ్నైజేషన్ ఉంది. కన్క్లూషన్ వెయిట్ చేయండి, కన్క్లూజన్ అయ్యో చూసి రాసుకోండి. అంటే దీంట్లో కాదు, దాంట్లో మనకు దీంట్లో మామూలు ఉంటుంది. ఇది పబ్లిక్ 1 2 కన్క్లూషను, 3 కన్క్లూషను, 4 కన్క్లూషను, 5 కన్క్లూషను, 6 కన్క్లూషన్. నేను టోటల్ 6 మందికి ఇచ్చినాను అయ్యో కన్క్లూషన్లు. చూసుకోండి మళ్ళీ. మరి ఇంత జరిగినప్పుడు ఒకటి చేయాలి కదా. నాకు మీరంతా దొంగలేనని తెలుసు. ఎట్లా అంటే లేదని ఉన్నవాడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అది నాకు తెలుసు. మళ్ళీ వెంటనే 2 రోజులు తీసేస్తారు, అది కూడా నాకు తెలుసు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు అన్ని నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి చూసుకుంటారు. సర్లే.